ప్రభుత్వ ఆసుపత్రిలో ఊయల ఏర్పాటు. అప్పుడే పుట్టిన శిశువు వద్దనుకునేవారు నిర్లక్ష్యంగా వదిలివేయకుండా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఊయలలో వదిలి వెళ్లాలని వైద్యులు, అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన శిశువుల సంరక్షణ కేంద్రాన్ని జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీకాంత్ సిబ్బందితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు అప్పుడే పుట్టిన బిడ్డను వద్దనుకునేవారు నిర్లక్ష్యంగా రోడ్డు పక్కన చెత్త కుప్పలలో పడవేయకుండా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఊయలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిశువులకు ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే వారికి ప్రభుత్వం వైద్యం అందించి పెంచుతుందన్నారు. ఊయల వద్ద ఎలాంటి సీసీ కెమెరాలు ఉండవని, ఊయలలో వేసిన వారిపై నిఘా విచారణ వంటివి ఉండవని తెలిపారు. నేరుగా శిశువును అప్పగించాలనుకునే వారు 9490881098 నంబర్కు సమాచారం ఇవ్వొచ్చని, వారి వివరాలను కూడా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ అధికారి సరస్వతి, ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీకాంత్, సిడిపిఓ సుగుణ, డిసిపిఓ పర్వీన్, సూపర్వైజర్లు శాంత, తిరుపతి, రమేష్, సరళ, రమేష్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన డిడబ్ల్యూ మేడం గారు, సరస్వతి మేడం గారు, వాళ్ళ టీము, డిప్యూటీ ఎంఎస్ చందు గారు వాళ్ళ టీము వచ్చి మనకి ఈరోజు క్రాడిల్ బేబీ సెంటర్ అంటే ఊయల ప్రోగ్రామ్ని మనము అఫీషియల్గా ఈరోజు మన హాస్పిటల్లో ఓపెన్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే పుట్టిన పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు భారంతో మోయలేకనో వేరే ఇతర కారణాల వల్ల అక్కడిక్కడ పడేయకుండా, అంటే వాళ్ళ యొక్క ప్రాణం విలువ గుర్తించి అలాంటి బేబీస్, పిల్లలు లేని వారి కోసం ఈ అనాథాశ్రయంలో ఉంచి వాళ్ళని దత్తత ఇవ్వడానికి ఈ ఊయల ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ చెట్ల పొదల్లో కానీ, రోడ్ల మీద కానీ, అక్కడ గుంపుల్లో కానీ ఎక్కడ పడేయకుండా వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి దీనికి ఒక వాట్సాప్ నెంబర్ కానీ, మా టీం కానీ మాకు ఫోన్ చేసి స్పందించి వీళ్ళని మా డిడబ్ల్యూఓ మేడం వాళ్ళ టీంకి అప్పచెప్తాము. వాళ్ళు వాళ్ళ సంరక్షణ ఉంచుకొని ఎవరికైతే పిల్లలు అవసరమో వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు లీగల్గా వాళ్ళకి దత్తత ఇవ్వడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. దీనివల్ల చాలా మంది ప్రాణాలు మనం కాపాడిన వాళ్ళం అవుతాం. సో ఇందులో ఇది చాలా మంచి ప్రోగ్రాము. దీన్ని సక్సెస్ఫుల్గా జరగాలంటే అందరికి కోఆపరేషన్ ఉండాలి. ముఖ్యంగా మా నుంచి అయితే 24 hours హాస్పిటల్ ఓపెన్ ఉంటుంది కాబట్టి వితిన్ 10-15 minutes మా నర్సింగ్ ఆఫీసర్స్, మా సెక్యూరిటీ గార్డ్స్ మేడం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. దానికి మేము దానికి వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాం మేడం. అంటే డీరోడ్ మేడం గారు, డిప్యూటీ గారు, మేము అందరం కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేసి బేబీ ఫోటోస్తో సహా వాళ్ళకి వాట్సాప్ చేస్తాము. వెంటనే వాళ్ళని మా వెహికల్లో కానీ వాళ్ళ వెహికల్లో కానీ పంపించి వాళ్ళకి అప్పగిస్తాం. ఇది ముఖ్య ఉద్దేశం.